అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్. ప్లీజ్ డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. పల్లెటూరు అందానికి పెట్టింది పేరు రామచంద్రాపురం. ఉదయం లేవగానే పక్షుల కిలకిలలు, ఇంటి ముందు కల్లాపు జల్లి ముగ్గులు, చూడచక్కని గ్రామం. ఆ గ్రామంలో నివసిస్తున్న ఓ దంపతులు రామమూర్తి, సత్యవతి. వాళ్ళకి 2 కొడుకులు, 1 కూతురు. కొడుకులు ఉన్నతమైన ఉద్యోగాలలో స్థిరపడిన వారు. పెద్ద కొడుకు గవర్నమెంట్ కొలువులో పనిచేస్తున్నాడు. చిన్న కొడుకు సాఫ్ట్వేర్ పనిచేస్తున్నారు. పెద్ద కొడుకు భార్య పేరు గోపిక. వాళ్ళిద్దరికీ 2 పిల్లలు, పాప బాబు. చిన్న కొడుకుకి ఇంకా పెళ్ళి కాలేదు. వాళ్ళకి ఇంకొక కూతురు కూడా ఉంది. తను ఇప్పుడు డిగ్రీ చదువుతుంది. చిన్న కొడుకు పెళ్ళి చేయాలని ఇంట్లో అనుకుంటూ ఉన్నారు. పెద్ద కొడుకు గోపి చాలా మంచివాడు. ఎప్పుడూ అమ్మా నాన్న, తమ్ముడు, చెల్లి అంటూ ఉంటాడు. అతని భార్య కొంచెం గయ్యాళిది. ఎప్పుడూ తానే ముందుండాలని, అందరూ తనకే ఇంపార్టెన్స్ ఇవ్వాలని అనుకుంటూ ఉంటుంది. ఒకరోజు ఉదయం చిన్న కొడుకు రవి పెళ్లి కోసం ఇంట్లో చర్చలు జరుగుతున్నాయి. రవికి పెళ్లి జరిగితే తనకు ఇంట్లో ఉన్న హోదా, మర్యాద తగ్గిపోతాయని గోపిక అనుకుంటుంది. ఎలా అయినా రవి పెళ్ళి జరగకుండా చూడాలని అనుకుంటుంది. కానీ గోపిక మాత్రం ఇప్పుడు తల్లిదండ్రుల్ని సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు పంతులు గారిని పిలిపించి తమ్ముడికి తగిన సంబంధాలు చూడాలని చెప్పారు. పంతులు గారు అలాగనే అని తనకు తగ్గ సంబంధాలు వస్తే ఫోన్ చేస్తానని చెప్పారు. ఈలోగా లలిత కాలేజ్ నుంచి వచ్చింది. లలితకి వాళ్ళ అన్నయ్య పిల్లలన్నా చాలా ఇష్టం. లలిత చాలా అందంగా ఉంటుంది. తను 2వ సంవత్సరం డిగ్రీ పరీక్షలు రాస్తుంది. ఇంతలో రవికి సంబంధం చూస్తున్నట్లుగా రవికి తెలిసింది. రవి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ, చెల్లెలు పెళ్ళయ్యాక చేసుకుంటానమ్మా, ముందు చెల్లెలకి సంబంధాలు చూడమ్మా అని రవి చెప్పాడు. రవి వాళ్ళు అమ్మ సత్యవతి, చెల్లి ఇంకా చదువుతుంది కదా, ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయరే కదా, పెళ్ళి చేద్దాం, నువ్వు ఈలోగా పెళ్ళి చేసుకోరా అన్నది. అది కాదమ్మా, ముందు చెల్లి పెళ్ళి అయ్యాక, అది కాదురా, నీ పెళ్ళి అయ్యాక చెల్లి పెళ్ళి చేద్దాం అని రామ్మూర్తి అలా అనడంతో రవి మౌనంగా ఉన్నాడు. రవి మౌనం అర్ధంగీకారంగా తీసుకొని సంబంధాలు చూడటం ప్రారంభించారు. ఇంతలో ఒక సంబంధం వచ్చింది. అమ్మాయి బీటెక్ చదువుతుందని పంతులు గారు చెప్పారు. సాఫ్ట్వేర్ జాబ్ కూడా చేస్తుంది. మీ రవికి చక్కటి ఏడు జోడు అమ్మాయి అని పంతులు గారు ఫోన్ చేసి చెప్పారు. ఇంతలో సత్యవతి రామ్మూర్తితో చెప్తుంది, పంతులు గారు ఫోన్ చేశారు, మంచి సంబంధం అంటున్నారు అని వాళ్ళ ఫోటో కూడా పంపించారు అని ఫోటో చూపిస్తూ ఉంది. అమ్మాయి చక్కగా ఉంది. రవికి చక్కగా ఈడు జోడు బాగుంటుంది కదండి అని రామ్మూర్తి, సత్యవతి మాట్లాడుకుంటున్నారు. ఇంతలో అక్కడికి గోపిక వచ్చి నిలిచింది. అత్తగారు, గోపిక ఇలా రా, ఈ అమ్మాయి ఫోటో చూడు ఎలా ఉందో. చూడు, చాలా బాగుంది అత్తయ్య గారు, రవికి చక్కగా ఉంటుంది,
ఈడు జూడు బాగా కుదురుతుంది అత్తయ్య గారు అని పైకి అన్న మనసులో విసుగ్గా అనుకుంటూ ఉంది. ఇంతలో మంచి అమ్మాయి రవిక అని అనుకుంటూ ఉంది. ఇంతలో పెద్దబ్బాయి గోపి వచ్చాడు. గోపి ఇలా రా అని సత్యవతి గోపిని పిలిచింది. ఏంటమ్మా, ఏంటా ఫోటో అని గోపి వచ్చాడు. ఇదిగోరా, మీ తమ్ముడికి ఈ అమ్మాయి సంబంధంగా వచ్చింది. పంతులు గారు ఫోటో పంపించారు, ఒకసారి చూడు. నేను చూసేది ఏముందమ్మా, తమ్ముడికి నచ్చి మీ అందరికీ నచ్చితే నాకు నచ్చుతుంది అని అన్నాడు గోపి. ఇంతలో ఆఫీస్ నుండి రవి వచ్చాడు. రవి, ఇదిగో ఈ ఫోటో చూడు, ఇదే అమ్మాయి, ఎలా ఉందో చూడు అని సత్యవతి అనింది. రవి ఫోటో చూసి అమ్మాయి బాగుంది అని చెప్పాడు. దాంతో ఇంట్లో అందరూ సంతోషించారు. ఉదయం అయ్యింది. సత్యవతి పంతులు గారికి ఫోన్ చేసి అమ్మాయి మాకు బాగా నచ్చింది, పెళ్లి చూపులు ఏర్పాటు చేయండి పంతులు గారు అని చెప్పింది. పంతులు గారు, శుభమమ్మా, త్వరలో మంచి ముహూర్తాలు చూసి మీకు ఫోన్ చేస్తాను అని చెప్పారు. వారం రోజులు గడిచాక పంతులు గారి నుంచి ఫోన్ వచ్చింది. అమ్మ సత్యవతి గారు, రేపు మంచి రోజు అంటున్నారు, మీరందరూ వస్తే పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకుందాం అని అన్నారు. అలాగే పంతులు గారు, రేపు అందరం బయలుదేరుతున్నాం అని చెప్పి పెట్టేశారు. వెంటనే సత్యవతి, గోపిక ఇలా రా ఒకసారి అని పిలిచి, రేపు మనం రవికి పెళ్లి చూపులు చూడటానికి ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి మనం అందరం వెళ్తున్నాం, అందరినీ రెడీ అవ్వమని చెప్పు అని చెప్పి వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఇంతలో గోపిక విసుక్కుంటూ, ఎలా అయినా చెడగొట్టాలనుకుంటే వెంటనే పెళ్లి చూపులు పెట్టేశారేంటి అని అనుకుంటూ ఉంది. ఇంతలో గోపిక ఫోన్ మోగింది. గోపిక వాళ్ళ అమ్మ చేసింది. వాళ్ళ అమ్మ, ఏంటమ్మా అంత డల్గా మాట్లాడుతున్నావు, ఏమైంది, ఏమైనా సమస్య ఇంట్లో అని అడిగింది. అదేం లేదమ్మా, మా మెరుదికి పెళ్లి చూపులమ్మా రేపు అని చెప్పింది. అదేంటి అప్పుడే పెళ్లి చేసేస్తున్నారు అని అన్నింది గోపిక వాళ్ళమ్మ. అవునమ్మా, ముందు రవికి చేసి తర్వాత లలితకి చేస్తారని నిన్న మాట్లాడుకుంటుంటే విన్నాను. రేపు పెళ్లి చూపులంట, అందరికీ బయలుదేరమని అత్తయ్య గారు చెప్పారు. రవికి పెళ్ళైతే నాకు ఈ ఇంట్లో గౌరవం తగ్గిపోతుందమ్మా అని బాధపడుతూ చెప్పింది. అదేం లేదు తల్లి, అలా ఎందుకు అనుకుంటున్నావు, ఈలోగా ఈ పెళ్ళి ఎలా అయినా చెడగొట్టడానికి ప్రయత్నించు తల్లి అని చెప్పింది. ఇంతలో గోపికని వాళ్ళ అత్తయ్య గారు పిలుస్తూ ఉన్నారు. అమ్మ, అత్తయ్య గారు పిలుస్తున్నారు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని ఫోన్ పెట్టేసింది.